నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక పరంగా మనకున్న సందేహాలను నివృత్తి చేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు. మరి వారిని అడిగి అనేక సందేహాలను నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, ఉగాది రాబోతుంది. మన భారతీయులందరికీ ఉగాది పండగ అనేది అతి పెద్ద పండగ. పూర్వం అంటే ఏదైనా పెద్ద పండగ వస్తుందంటే దాదాపు 1 వీక్ నుంచి మనకి పండగ సంబరాలు కానీ ఎంతో ఘనంగా జరుపుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఎంత పెద్ద పండగ అయినా కూడా ఒక్క రోజుతో మనకు ముగిసిపోతుంది. సో ఉగాదికి సంబంధించి మీరు ఎలా జరుపుకుంటారు, అలాగే ఉగాది విశిష్టత ఎలా జరుపుకోవాలి? ఉగాది అమ్మ, దక్షిణాది వాళ్ళు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ 3 ప్రాంతాల వారు జరుపుకునేటటువంటి పండగ. ఉగాది అంటే సంవత్సరాది అని లెక్క మనకి. అంటే ఎప్పుడైనా సరే కాలాన్ని లెక్క పెట్టడానికి ఎక్కడో ఒకటి మొదలు పెట్టాలి కదా. ఖచ్చితంగా. మనం చైత్ర శుద్ధ పాడ్యమి నుండి సంవత్సరాన్ని లెక్క కట్టడం ప్రారంభిస్తాం. అక్కడతో మొదలయ్యి పాల్గొన కృష్ణ అమావాస్యతో సంవత్సరం పూర్తవుతుంది. కనుక సంవత్సరం లెక్క పెట్టడం మొదలుపెట్టినటువంటి రోజు గనక సంవత్సరాది అని దీనికి పేరు. సంవత్సరాదనే ఎక్కువ అనేవాళ్ళు. ఈ మధ్యలో అంత పెద్దది అనడం కష్టంగా ఉండి ఉగాది తేలిగ్గా ఉంది కదా అని అంటారు. మరి ఉగాది అంటే ఏమిటి? దీనికి యుగ ఆది, ఆ యుగ ఆదే రాను రాను ఉగాది అయింది అని చెప్తారు. కాదండి, ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించటం మొదలైనటువంటి రోజు ఉగాది. ఇది కూడా నిజమేనేమో. ఎందుకంటే మనం నక్షత్రాలని బట్టే ఇప్పుడు తిథులు ఉన్నాయి, వారాలు ఉన్నాయి, అలాగే నక్షత్రాలను బట్టి కూడా రోజుల్ని లెక్క కట్టే పద్ధతి ఉంది కదా. కనుక దాన్ని అలా లెక్క కట్టారు అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని ఉగాది అన్నారు అని. ఏది ఏమైనా తెలుగు వాళ్ళకి, కన్నడ, మహారాష్ట్రలందరికీ కూడా సంవత్సరాన్ని లెక్క కట్టడానికి ఉపయోగపడేటటువంటి సంవత్సరాన్ని లెక్క కట్టడానికి ఇక్కడి నుంచే మొదలు పెట్టడం ఇది మొదటి రోజుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలా ఉగాది అంటే సంవత్సర ఆది అని అర్థం. ఏదైనా సరే ఎవరికైనా కొత్తది మొదలైందంటే సంతోషంగా ఉంటుంది. అంచేత ఈ భూదేవికి జరుపుకునేటటువంటి పుట్టినరోజు పండగగా చెప్పచ్చు మనం ఉగాది. అంతే కదా, పుట్టినరోజు పండగ. సరే, దానికి సంబంధించి అనేకమైనటువంటి వేడుకలు చేసుకుంటాము. ఆ వేడుకల కన్నా ఉగాది నాడు పాటించాల్సిన నియమాల్లో కాస్త విచిత్రమైనవి కొన్ని ఉన్నాయి. మనం మామూలుగా అభ్యంగన స్నానం, తలకి నూనె రాసుకుని తలంటు పోసుకోవడం, తల స్నానం వేరు, తలంటు స్నానం వేరు. సో తలంటుకుని మరి అశుభానికి తల స్నానం చేస్తాం, శుభానికి తలంటి స్నానం చేస్తాం. అందుకని తలకు కాస్త నూనె పెట్టుకుని ఆ తర్వాత తల రుద్దుకుని తయారవుతారు. తలంటు పోసుకోవడం అన్నది అన్ని పండగల్లో సామాన్యంగా ఉండేది. దీంట్లో కూడా అదే ఉంది. దాంతోపాటుగా ఆ నువ్వుల పిండి ఒళ్ళంతా పట్టించుకుని స్నానం చేస్తారు. ఎందుకంటే నువ్వులు శరీరంలో ఉన్న ఉష్ణాన్ని హరించగలుగుతాయి, చల్లదనాన్ని ఇస్తాయి. అటువంటి నువ్వుల పిండితో ఒళ్ళురుదుకుని స్నానం చేసిన తర్వాత ఏ పండగలోనూ లేని విశిష్టత ఒకటి ఉంది. ఈ పండగ నాడు నింబ కుసుమ భక్షణం. నిజానికి ఆయుర్వేదంలో నింబ పల్లవ భక్షణం అని ఉంది. అంటే వేప చిగుళ్ళు తినడం. మనం వేప చిగుళ్ళు తినలేం కనుక వేప పువ్వు తెచ్చుకుంటాం. తెచ్చుకున్న దాంతో ఉగాది ప్రత్యేకమైనటువంటి విశేషంగా భావిస్తాం. ఇలా అభ్యంగన స్నానం చేసి రాగానే అంతకుముందే స్నానం చేసి తయారు చేసి పెట్టినటువంటి ఉగాది పచ్చడి అంటే అమ్మో, నాయనమ్మో, పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు చేసిన ఉగాది పచ్చడిని తిన్న తర్వాతే మిగిలిన కార్యక్రమాలు చేస్తాం. అంటే ఉగాది నాడు తప్పనిసరిగా చేయాల్సినప్పటికీ 3 తెలిసాయి. ఒకటి అభ్యంగన స్నానం, ఉగాది పచ్చడి తినడం. తెలుగు వాళ్ళు 2 పండగల కొత్త బట్టలు కొనుక్కుంటారమ్మా. ఒకటి సంవత్సరాది, దీనికన్నా ముందు సంక్రాంతి. ఈ 2 పండగలు పెద్దవి గనక ఈ పండగలకు మాత్రమే బట్టలు కొనుక్కుంటారు. తప్పనిసరిగా ఉగాది నాడు అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. ఆ పైన మనకి ధర్మశాస్త్రాలు చెప్పింది ఏమిటంటే ఉగాది నాడు
ఇంటి మీద జెండా ఎగరేయాలి, కానీ మనం చేయటల్లా. ఉత్తర దేశంలో ఇప్పటికీ చేస్తారు. మనం జెండా ఎగరేయడం లాంటి పనులు మనం మర్చిపోయాం. ఈ మధ్య అప్పుడప్పుడు జై శ్రీరామ్ లాంటివి మనం ఇంటి మీద వేసుకుంటున్నాం. కానీ ఆ తర్వాత వీలైనంత వరకు దేవాలయానికి వెళ్ళాలి ఉగాది నాడు. ఆ తర్వాత పిండి వంటలతో భోజనాలు చేయడం. వీటన్నింటినీ మించి ఉగాది నాడు చేయాల్సిన పని మరొకటి ఉంది. ఏమిటంటే అది పంచాంగ శ్రవణం. ఒక పండితుడు చదువుతూ ఉంటే మిగిలినటువంటి వాళ్ళందరూ వినాలి. ఇవి ఉగాది నాడు ఆచరించవలసినటువంటి పద్ధతి. తప్పనిసరిగా అందరూ ఈ పద్ధతుల్ని ఎంతో అంతో ఆచరిస్తారు. ఎప్పుడైతే ఇక్కడ కొన్ని స్నానాలకి ఘట్టాలకి ఇబ్బంది అని అనిపించిన వాటికి చక్కగా వాటికి కావాల్సినటువంటివి చేయడం ఉంటుంది. కనుక క్రోడీకరించి చెప్పుకుంటే అభ్యంగన స్నానం అంటే తలంటి పోసుకోవడం, కొత్త బట్టలు ధరించటం, ఆ తర్వాత అలంకరించుకోవడం, ధూపదీపాలు మొదలైనటువంటివన్నీ అలంకరించుకోవడం. అది కూడా అయిన తర్వాత ఈ లోపల నింబ పలవ భక్షణం అంటే వేప పువ్వు వేసినటువంటి పచ్చడి. వేప పువ్వు పచ్చడి అనే అంటాం. సంస్కృతంలో దాన్ని నింబ కుసుమ భక్షణం అంటారు. కుసుమాలంటే పూలు. నింబ కుసుమ భక్షణం అవుతుంది. పిండి వంటలు అవి యథాప్రకారంగా ఉండేవి. అలాగే మెయిన్గా ఉగాది పచ్చడికి సంబంధించి చాలామంది అంటే ఒకప్పుడు మన ఊర్లలో కానీ ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరికేవి. ఇప్పుడు ఏది దొరికితే వాటితోనూ ఏదో రకరకాల వాటికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఏవైతే దొరుకుతున్నాయో వాటితోనే మనం ఉగాది పచ్చడి అనేది చేసుకుంటున్నాం. ఇప్పుడు మెయిన్గా ఉగాది పచ్చడిలో మనం ఎటువంటి వస్తువులు మనం కలిపి చేసుకోవాలి? ఉగాది పచ్చడిలో ప్రధానంగా 6 రుచులు ఉంటాయమ్మా. పైగా అవి అప్పటిదాకా మనం వాడం. ఈ ఉగాది పచ్చట్లో వేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ వస్తువులు వాడతాం. అవి అలాంటివన్నీ అనమాట. 6 రుచులకు సంబంధించిన 6 పదార్థాలు వాడతాం. 6 రుచులు అంటే మొట్టమొదటి తీపి వస్తుంది, ఇందులో బెల్లం వేస్తాం, ఉప్పు, సైంధవ లవణం వేస్తాం, పులుపు, చింతపండు రసం ఉంది, తర్వాత వగరు, మామిడి పిందెలు ఉన్నాయి, కారానికి మిరియాల పొడి. ఈ 6 రకాల రుచులు వేస్తాం. ఈ 6 రకాల రుచులు తినడం అలవాటైతే జీవితంలో కూడా అన్ని రుచుల్ని ఆస్వాదించగలం. లేకపోతే జీవితంలో కాస్త ఒడ్డుకు వస్తే కంగారు పడిపోం. అట్లా కంగారు పడిపోకుండా నువ్వు వేప పువ్వు తింటావా, మామిడి పిందేమో వగరు తింటావా, పులుపు తింటావా, తీపి తింటావా అని అడిగే ప్రసక్తి లేకుండా అన్నింటినీ సమపాళ్ళల్లో మేళవించి ఇది ఒక ఉగాది పచ్చడి అని దానికి పేరు పెట్టి అందరి చేత తినిపించే ప్రయత్నం. అంతే కదా, తినిపించడం ప్రధానం. కారణం ఏమిటి? ఇప్పుడు రాబోయేటటువంటి ఋతువు అంతా కూడా యమదంశాలకు సంబంధించింది. వసంత ఋతువు, శరదృతువు రెండూ కూడా. యముడు తన కూరలకి చాలా బాగా పాలిష్ పెట్టుకుని కూర్చున్నాడు కసా తినడానికి. అందుకని అతడికి మనుషుల దగ్గరికి రాకుండా కొన్ని రకాలైనటువంటి పిశాచాలు వాటిని అప్పచెప్పడం. అందుకని ఈ బొమ్మలు తయారు చేసి వీటిల్లో పెట్టి వదిలేస్తూ ఉంటారు. అంతే కదా. అంచేత ప్రధానమైనటువంటి లక్షణం, ప్రధానమైనటువంటి అంశం ఈ పండగలు చేసుకోవడంలో మనలో ఉన్న అంధకారం పోయి జ్ఞానం వెలగాలి అని. ఈ 6 రుచులు జీవితంలో కూడా అన్ని రకాల రుచులు ఆస్వాదించాలని, అట్లాగే కాకుండా జీవితం ఎప్పుడు అంత పూల పాన్పులాగా ఆనందంగా ఉండాలని అనుకోవాల్సిన పని లేదు. ముళ్ళు కూడా ఆనందాన్ని ఇస్తాయి. ఒక ముళ్ళుతో ఇంకో ముళ్ళుని తీయడం జరుగుతుంది కనుక ముళ్ళు ఉంది అని అనుకోకుండా ప్రసాదం మాత్రమే ఉంటుంది అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రుచి అర్థమవుతుంది. 6 రుచులు జీవితంలో ఇంతకు మించి రుచులు లేవు కదమ్మా. నాలుకకైనా అంతే, జీవితానికైనా అంతే. ఈ నాలుక ద్వారా ఈ 6 రుచులు చూడడం అలవాటు చేసుకొని తర్వాత జీవితంలో వచ్చే కష్టనిష్ఠురాలను కూడా మన వాళ్ళు అంటూ ఉంటారు, ఓడిపోయే పిల్లలు ఆటల్లో అరటిపండు అనుకో అంటారు. అంతే కదా. అలా వాటన్నిటినీ కూడా ఆనందించేటటువంటి స్థితి రావడం. అందరికీ కూడా
క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అమ్మ, ఉగాది పండుగ విశిష్టత అలాగే ఆ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి మాకు తెలియజేశారు. ధన్యవాదాలు.